శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 2 గ్రహ స్థితుల యొక్క ఫలితాలు బాగున్నాయి. రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు, ఏ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్లనే అద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే, ఒక స్థాయి వరకే ఉంటాయి. పూర్తిగా విజయావకాశాలు మీ చేతికి వచ్చేంత వరకు మీలో ఉన్నటువంటి విల్ పవరే మిమ్మల్ని నడిపించాలి తప్ప, గ్రహస్థితుల యొక్క ప్రభావాలు ఏవీ కూడా శుభ ఫలితాలని ఇవ్వబోవడం లేదు. చంద్రుడి యొక్క గమనము రాశిలో ఉంది అంటే, ఈ మృష్టాన్న భోజనాలని ఇవ్వడము, వినోద కాలక్షేపాలు చేయడము, 10 మందితో మంచిగా ఉండడము, 10 మందికి తల్లో నాలుకలో ఉండడం, సరసమైన సంభాషణలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడం, ఇలాంటివే ఉంటాయి తప్ప ఇతరత్ర అనుకూలతలు ఏవీ లేవు. కుటుంబ జీవితంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. సంతానం విషయంలో, అన్నదమ్ముల విషయంలో, అక్క చెల్లెళ్ల విషయంలో, మాతృమూర్తి గారి విషయంలో, తండ్రి గారి విషయంలో, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, ఉద్యోగ జీవితంలో మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, జాగ్రత్త. నిదానం, ఓర్పు, ఇవి తప్పనిసరిగా ఉండాలి. వివాహేతర సంబంధాలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి కొంచెం ఆ ఇబ్బందులకి గురి చేసేటట్టుగానే ఉన్నాయి. అతి జాగ్రత్తతో ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే విద్యార్థులు కూడా కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి. 7వ స్థానంలోనే ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్న కారణం చేత వ్యాపారాలు ముందరికి వెళ్ళడం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంది. జీవిత భాగస్వాముల మధ్య అన్యోన్యత తక్కువగానే ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహాలకి వీలైతే ఒకసారి జపాలు చేయించుకోండి, లేదా హోమం చేయించుకోండి. ఏదైనా సరే పరిహారం తప్పనిసరి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను.
అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి మీరు ఏదైనా ఇండ్లు, పొలాలు ఇలాంటివి మరమ్మతులు చేయించుకోవడానికి, ఇంకా ఇంకా పునరుద్ధరించుకోవడానికి కావలసినటువంటి ధనాన్ని పెడతారు తప్ప మిగతా విషయాలలో చాలా చాలా కష్టంగా ఉంటుంది. సంయమనం పాటించండి, ఆత్మధైర్యాన్ని పెంచుకోండి, యోగా చెయ్యండి, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి అష్టమ స్థానంలోకి బుధ శుక్రులు వచ్చారు. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి చాలా బాగుంటుంది. విలువైన వస్తువులు చేయి జారిపోకుండా చూసుకోండి. ఆ వస్తువులు ఇంకా ఇంకా వాటి విలువలైనా పెరుగుతాయి, వస్తువులైనా పెరుగుతాయి. ఇది కూడా ఇక్కడ సంభవం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించి మనశ్శాంతితో ఉండండి. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.